హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే 2 days కలిపి ఈరోజు అయితే పెడుతున్నాను. ఈరోజు ఫస్ట్ మనం ఒక పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాము. ఇక్కడ ఇది రోటి పచ్చడి కాదు, మిక్సీ పచ్చడి కాదు. ఇది ఎలా చేశానో మీరే గమనించాలి. ఇదంతా వీడియో కనుక మీకు చూస్తే తెలుస్తుంది ఎలా చేశాననేది. చాలా బాగుంది. నేను వాయిస్ ఇవ్వడానికి కూడా టైం కుదరట్లేదు, నాకు టైం ఉండట్లేదు. అందుకే ఎప్పుడో వీలున్నప్పుడు అలా ఇచ్చి పెడతా ఉన్న వీడియో అయితే. ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. కామెంట్ చేసినా చేయకపోయినా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీ లైక్ తోటి. ఇలా ఉందన్నమాట మా పచ్చడి అయితే. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఇవైతే వంకాయలు, ఊరు నుంచి తీసుకొచ్చిన వంకాయలు, అమ్మ పండించిన వంకాయలు అయితే ఇవి. టమాటాలు అయితే పెద్దత్త పండించింది, అత్త దగ్గర తీసుకొచ్చా. టమాటాలు చాలా టేస్ట్ ఉన్నాయి. అయితే ఇది వంకాయ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా టేస్ట్ ఉంది. అంటే మనము ఆర్గానిక్ కదా, ఇవి మందులు వేయకుండా పెంచిన కాయలు కాబట్టి చాలా టేస్ట్ ఉన్నాయి. మందులు వేసిన పంటలు ఏంటంటే టేస్ట్ ఉండవు, ఎందుకో అది తేడా తెలుస్తూ ఉంటుంది. ఇవి అయితే చాలా బాగున్నాయి. ఇదైతే వంకాయ కర్రీ నేను మీ అందరిలాగే చేశాను. మా నాయనమ్మకి ఇష్టమైన వంకాయ కర్రీ. వంట అయితే పూర్తవుతుంది. ఇదైతే చూసి లైక్ అయితే చేయండి. సూపర్ ఉంది వీడియో. మా నాయనమ్మ టీవీలో వస్తుందంటే ఎలా వస్తుందో ఆమెకే అర్థం కావట్లేదంట. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు మొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటారు. చాలా బాగుంది ఈ వీడియో అయితే. ఒకసారి అయితే మొత్తం చూసి అప్పుడు ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి, అంతే. ఓకే, చూడండి మొత్తం వీడియో.
వంకాయ వేస్తే ఈ వంకాయలు ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. లైట్గా సాల్ట్ వేసి ఫస్ట్ సాల్ట్ వేసి కలిసి ప్లేట్ వేసేస్తే మగ్గుతూ ఉంటుంది. ఏమి చేయాల్సిన పని లేదు. పెట్టేస్తే ఒక్కసారి కలుపుదాం. మగ్గుతుంది, తొందరగా అయిపోతుంది. ఇందులో చాలా టేస్ట్ నీళ్ళ దగ్గర అమ్మ వేసుకోదు కదా. ఈ వంకాయ పచ్చడి వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టమోటా వేస్తే బాగుంటుంది. టమోటా వేసి కలపకుండా అలా ఒక నిమిషం ముందు తర్వాత కలిపి చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే ఒకసారి కలిపి ఒక 3 minutes అలా ఉంచితే అయిపోతుంది. లైట్గా కొంచెం కారం వేస్తా. కారం వేసి కలిపి ఒకసారి వంకాయ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేస్తా. బాగుంటుంది. దీనికి కొంచెం లైట్గా ధనియాల పొడి వేస్తే బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ఇది మొత్తం కలిపి మూత పెట్టేసి 2 minutes ఉండనిచ్చి అప్పుడు ఆపేయాలి. ఈరోజు నా వంట రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ఇలానే నన్ను ఆదరించండి. ఏదన్నమాట మన వంకాయ కర్రీ ఏదో హడావిడిగా చేస్తూ ఉంటా మార్నింగ్ వంటలు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతే అండి. ఓకే, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉందన్నమాట వంకాయ కర్రీ. టేస్ట్ సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. మీకు కూడా వంకాయ కర్రీ నచ్చినట్టయితే చేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంది. వంకాయ కర్రీలో అన్నమైనా తినొచ్చు, మళ్ళీ సంగటైనా తినొచ్చు, చపాతీ అయినా దేనిలోనైనా తినొచ్చు, బిర్యానీలోనైనా తినొచ్చు. సరిగా చూడు, సరిగ్గా నీట్గా కూర్చో. నువ్వు నీట్గా అంటే ఇట్లా కూర్చో. నమస్కారం సారీ చెప్పు. దేశమందరి దేవుళ్ళకు నమస్కారం చెప్పు. దేశమందరి దేవుళ్ళకు నమస్కారం. కళ్ళు రావాలి స్వామి. నాకు ఆపరేషన్ లేకుండా కళ్ళు రావాలి. ఆడపడిపోకుండా కేసపు ఎక్కడికి ఇప్పుడల్లా వద్దు స్వామి, నాకు కొన్ని పనులు ఉన్నాయి. వద్దు చేసపోయా. వద్దు నువ్వు పోతే మేము ఏడవలసి వస్తుంది జజ. మళ్ళీ పాపం చచ్చిపోతే ఏడవద్దు. ఊరందరూ పోయినా నేను నిలబడిపోయినా. ఎందుకు తల్లి, ఊరందరూ పోతే ముసలి వాళ్ళందరూ పోతే నువ్వు పోవాలన్నా
చేయమంటావా? ఆహా, ఇంకెవరికి పోకండి ఈ వీడియోలు. ఆహా, సీక్రెట్గా పెట్టుకుందామా మనము? అర్రే రే రే, టీవీలోకి ఎప్పుడు పోయినావు చేజా? అమ్మ ఎటు పోతుంటే అటు చూస్తా ఉంది దాంట్లో. ఏం చెప్పావు? వచ్చినాయా? ఏం వచ్చినాయి టీవీలో? నువ్వు వచ్చావా? ఎట్టొచ్చావు? ఆ, అందరు వచ్చి కలవాలంటుండ్రే మరి. నీ బంధువులు అందరు వస్తుండ్రంట ఈరోజు. మరి ఎక్కడ క్యూ కట్టాలి? ఏం చలి పుడుతుందా? అసలు అటు మల్లుకుంటున్నావేంది? అటు మల్లుకుంటే అయిపోయింది. అటే పెట్టా నేను. అటే ఉంది కెమెరా. ఏమైంది? బోండాలు తిన్నావా జేజా? ఎందుకు? టీ కూడా తాగావా? చలి పుడుతుంది బాగా. అట్ట కూర్చోకూడదు. అటే పెట్టా నేను కెమెరా. అటే బాగా మొహం కనిపిస్తుంది. ఇటు మల్లుకుంటే ఏమి లేదు. ఎందుకు భయపిస్తున్నావు? మా నాయనకు చెబుతావా? అరవలేదేం లేదు, 95 సంవత్సరాలు కదా. ఆమె కళ్ళు వస్తాయా చేస్తే అంటున్నాడు. చెయ్యట్లేదుగా ఆపరేషన్. అంతే. స్పెడ్స్ ఇస్తానన్నారంట. అద్దాలు పెట్టుకొని ఊరిపోదులే. తీసుకుపోయి అద్దాలు ఇస్తారంట. అద్దాలు ఇస్తారంట. ఎవరు? డాక్టరా? రేపు ఎన్ని గంటలు పడుకోబెడతారు? ముక్కుది తీసావా జేజా? ముక్కు బేసరా ఏది చూపి ఉందా? నేను అసలు ఏది తీయట్లేదు. నా ఫోన్ అటే ఉంది. అదిగో నీ వైపు ఉంది. నువ్వు అటు మల్లుకున్నా అటే కనిపిస్తున్నావు బాగా. ఏంది వద్దు? అరిగిపోయినవా ఏంది? అంటే నెరిపినవా ఏమన్నా? దేశం అంతా అట్లా అన్నావా? అమెరికా పోయిందంటే ఏంది అసలు నీ వీడియో? ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయింది చూడు మరి. టికెట్ లేకుండా. ఎవరు? అమెరికాకు పంపానంట నేను. అవే అంది టీవీలో ఇరక్కపోయింది అన్నాడంట. బోండాలు తినవా అయితే? ఇప్పుడే తింటా ఉంటే నిన్ను వీడియో తెద్దాం.
ఏం చేసి ఈరోజు ఏదో తెల్లగా వచ్చిన వీడికి వచ్చిన తర్వాత ఆ? శాల్వా ఎవరు సన్మానం చేసిండ్రు నీకు మా సన్మానం చేసిండ్రు ఎవరు శాల్వా ఎవరు కప్పిండ్రు ఏమనముడు ఆహా కప్పిండా ఆ, అయితే జజా ఇప్పుడు మీ అమ్మ వాళ్ళందరూ గుర్తొస్తుండ్రా మాట్లాడదు అయిపోయింది లేక అంతా అయిపోయింది కదా ఇక చెప్పరాదు వీడియో ఆపేసి ఎప్పుడో పక్కన పెట్టా ఫోను ఏమెందుకు రోజు దిష్టి తగలదులే నీకు సరే వాళ్ళందరినీ టీ తాగమని చెప్పు వాళ్ళందరినీ సాయంత్రం టీ తాగారా లేదా జజా సాయంత్రం టీ తాగారా లేదా అని అడుగు నారాయణ అక్క నీళ్ళు లోపల ఉన్నారు నువ్వే నారాయణ అత్త కాదు నారాయణ అక్కోళ్ళు నిన్ను అడిగావు చూడు వాళ్ళు నువ్వు చెప్తే కదా గట్టిగా చెబుతావు కదా రా నారాయణ అని చెప్పు అసలు ఏంది అంత నీరసమైపోయింది ఈరోజు బా అందరినీ ఇసుకెత్తున్నావా అనే అందరినీ రమ్మంటావా అనే అందరినీ వాళ్ళ పనులు పోగొట్టుకొని రమ్మంటావా అని అరిసిందా అందుక ఈరోజు సైలెంట్గా ఉంది ఏందా సరే చెప్దాంలే నేను చెప్తాలే పుల్లయ్య కూతురు ఎవరుమా ఈ వీడియో నారాయణ అక్కే కదా నారాయణ అక్కే పుల్లయ్య కూతురు అంటే సరే చెబుతాలి ఇప్పుడు చెప్పు మరి చెప్పు నారాయణ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కూడా సరే చెప్పు ఒక మాట బాగుంది చాలా చాలా బాగుంది పాపం వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఇలానే సరదాగా గడపండి మీరు కూడా అంతే ఈ వీడియో అయితే చాలా బాగుంది చూడండి మనం సరే ఇప్పుడు సరదాగా నవ్వుకోవడానికే చేయాలి కానీ హ్యాపీగా గడపాలి అంతే